సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు కూడా జారీ చేశారు. స్వీట్ వార్నింగ్ అనుకోవాలి. అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతి అవుతుంది. ఎవరికైనా సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్క అవుతుందని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ ఏమన్నాను, నేనే ఇంజనీర్ అని చెప్పి కట్టించాను. సాంకేతిక లేకుండా ఫీజిబిలిటీని 1-2 సార్లు అధ్యయనం చేయకుండా భూకంపాలు వస్తే తట్టుకుంటుందా లేదా అక్కడ ఉన్నటువంటి నేల అనే విషయాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా వాటిని నిర్మించడం ద్వారా అంటే సాయిల్ టెస్ట్ వీటన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. 1-3 సార్లు సాయిల్ టెస్ట్. ఇంకోటి కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్ నిర్మించే సమయంలో దాని విషయంలో 1-3 సార్లు నాణ్యతను బేరీజ్ చేసుకుని ముందుకు పోయాల్సిన అవసరం. అలా కాకుండా నేను చెప్పినా అది చేసిరని చెప్పేసి గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు, అనేక సందర్భాలు చెప్పారు. నేనే ఇంజనీర్ను, నా మేధా సంపత్తిని ఉపయోగించిన, నా రక్తాన్ని దారి పోసిన ప్రాజెక్ట్ నిర్మాణంలో అని చెప్పారు. కాబట్టి అట్లాంటి ఇప్పుడు అది ఏమైపోయింది, అది పనికి రాకుండా గురిబండగా పాల్గొంది. అట్లాంటివి వద్దండి. అదేవిధంగా శివబాలకృష్ణ విషయంలో కూడా చెప్పారు. అంటే సంతకాలు అడ్డగోలుగా ఎవరో చెప్పారు, శివబాలకృష్ణ కూడా చెప్పారు, ఇవన్నీ నా పాపం కాదు, ఈ ఆస్తుల సిద్ధాంతము నాది కాదు, నా వెనక పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి శివబాలకృష్ణ చెప్పాడు. ఏదో పెద్దవాళ్ళు కదా నువ్వు కూడా తప్పు చేసేట్లా. ఆయన కూడా ఒక చదువుకున్న వ్యక్తి, ఒక అధికారంలో ఉన్నటువంటి అంటే ఒక ఉన్నతాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి. ఎవరో ఒక అటెండర్ ఒక స్వీపర్ వాళ్ళు చేసినంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు ఆ అక్షరాన్ని. ఒక్క తప్పంటే ఒప్పుకోవచ్చు అది కూడా. కానీ తెలిసి తప్పులు చేయడం అనేది తప్పు. అంటే ఇదే విధాన్ని పరోక్షంగా ఇటు ఉద్యోగులకు, ఇటు రాజకీయ నాయకులకు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోకండి, 1-2 సార్లు ఆలోచన చేయండి. మీ వద్దకు వచ్చిన ఫైల్స్ కానీ, మీ వద్దకు వచ్చిన పనుల విషయంలో కానీ ఆలోచన చేయండి. దాంట్లో మంచి చెడును కొంత బేరీజు వేసుకోండి. మీకు ఆమోదించే ఫైల్ మంచిది అయితే ఎంతమంది ఉపయోగపడుతుంది, ఆపేస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచన చేయండి చెప్పేసి అది రేవంత్ గారు చెప్పారు. కాబట్టి సీఎం గారు చెప్పిన విషయాన్ని అధికారులు, రాజకీయ నాయకులు, ప్రతి ఎక్కువ వ్యక్తి ఇది ఆలోచన చేసి అమల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. శివబాలకృష్ణ చేసినటువంటి ఆస్తుల చిట్ట రోజులోకి వస్తా ఉన్నది. ఇప్పటికే దాదాపుగా 5,000 కోట్లు 8,000 కోట్లు వచ్చినట్టు, ఇంకా 9 కొద్ది వెళ్తా ఉన్నది. అనేక మంది బినామీ వస్తా ఉన్నారు. ఐఏఎస్ ఇప్పుడు ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఐఏఎస్ విచారించాలి, రిటైర్డ్ అయిన ఐఏఎస్ విచారించాలి ఏసీబీ భావిస్తా ఉన్నది. వాళ్ళకి సంబంధించిన ఆధారాలను సేకరిస్తా ఉన్నది. ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది, ఒకరి ఐఏఎస్ అధికారులను విచారించాలంటే అనుమతించండి. వాళ్ళ మీద ఈ రకమైన శివబాలకృష్ణ ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చాయి, ఆ ఎంక్వైరీలో మాకు లభించాయి ఆధారాలు, వీటి మీద సదరు ఐఏఎస్ అధికారి ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాకు అనుమతించని చెప్పేసి ఏసీబీ అధికారి ప్రభుత్వాన్ని లేఖ రాశారు. అంటే ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారిగా ఉండి కూడా అక్రమాలకు పాల్పడడం, అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రసన్నం అయితే చాలు, మిగతా మాకు సంబంధం లేదు, భవిష్యత్తు ఏమవుతుందనే విషయం సంబంధం లేదు అనే విషయంలో అధికారులు వెళ్ళడం అనేది, అంటే చిన్న ఆఫీసర్లు, క్లర్కులు, క్లాస్ 4, క్లాస్ 3 ఉద్యోగులు పోయారంటే ఎస్ ఒప్పుకోవచ్చు, ఎక్కడ అకృతి పడినాడు. కానీ ఐఏఎస్, అది కూడా సీనియర్ ఐఏఎస్, సుదీర్ఘ కాలము వివిధ శాఖలకు హెచ్ఓడిగా పనిచేసిన వాళ్ళు ఈ రకమైన కక్కుర్తి పనులు చేయడం అనేది కొంచెం క్షమించలేని నేరం. హెచ్ఎండిఏ లాంటి తెలంగాణకు ఆవుపట్టు హెచ్ఎండిఏ అట్లాంటి సంస్థలలో పనిచేస్తూ విపరీతమైన అక్రమాలు పాలన, అవినీతి పాల్పడడం, వెంచర్లకు అడ్డదిడ్డంగా అనుమతి ఇవ్వడం, మేము వాళ్ళు చెప్పింది ఇస్తే అడ్డదిడ్డంగా అనుమతించారు, బయట పడతా ఉన్నాయి. ఏసీబీ కార్యాలయంలో ఒక గదిలో ఉన్నాయి ఫైల్స్, వీళ్ళ అక్రమాల ఫైల్స్ ఒక గదిలో ఉన్నాయి. ఈ రకమైనటువంటి చేయడం ద్వారా ఇబ్బందికరంగా ఉంటుంది.